హైదరాబాద్ చైతన్యపురిలోని కొత్తపేట కృతింగా రెస్టారెంట్ బిర్యానీలో బొద్దింక ప్రత్యక్షమైంది. సందీప్ అనే యువకుడు బిర్యానీ తింటూ ఉండగా అందులో బొద్దింక కనిపించింది. దీంతో రెస్టారెంట్ సిబ్బందిని నిలదీయడంతో ఇవన్నీ కామన్, పట్టించుకోవద్దంటూ నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. దీంతో బాధితుడు సందీప్ రెస్టారెంట్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బయటి ఫుడ్ తినాలంటే భయపడి ఇలాంటి పెద్ద రెస్టారెంట్లో ఫుడ్ కోసం వస్తే ఇక్కడ కూడా కల్తీ ఫుడ్, బొద్దింకలు కనిపించడం ఏంటని నిలదీశారు. రెస్టారెంట్ యాజమాన్యం నిర్లక్ష్యంపై ఫుడ్ సేఫ్టీ, జీహెచ్ఎంసీ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కొత్తపేట దగ్గర కృతుంగా దగ్గర కాగడం జరిగింది. అందులో మేము ఒక స్టార్టర్ 3 ఐటమ్స్ ఆర్డర్ చేసాం తినడానికి. ముందుగా స్టార్టర్ ఒక పూరి మటన్ కర్రీ వచ్చింది, అది నేను తినేసాను. దాని తర్వాత ఒక చికెన్ గీ రోస్ట్ బిర్యానీ అనేది మేము ఆర్డర్ చేసాము. అందులో ఒక బొద్దింక రావడం జరిగింది. ఫస్ట్ బయటలోనే మేము చూసి అందులో మేము మేనేజ్మెంట్ని పిలిస్తే ఒక అతను వైట్ కలర్ షర్ట్ వేసుకుని వచ్చాడు. ఆయనకు వర్క్ యూనిఫామ్ లేదు, బట్ సర్వ్ చేసే వాళ్ళకి యూనిఫామ్ ఉంది. ఐఎమ్ నాట్ షూర్ ఆయన ఒక కృతంగా ఎంప్లాయీ లేకపోతే సంబంధించిన వ్యక్తి అని చెప్పి, బట్ ఆయనతో మాట్లాడడం జరిగింది. ఆయన కన్సర్న్ వ్యక్తి అంటే ఆయన ఏమన్నాడంటే, సారీ సార్, మేము ఎప్పుడు ఇలా చేయలేదు, మాకు కొన్ని రెగ్యులర్ కస్టమర్స్ ఉన్నారు, రెగ్యులర్ వచ్చే వాళ్ళు ఉన్నారు, మాకు ఎప్పుడు ఇలా అవ్వలేదు అంటే నేను ప్లేట్లో చూపిస్తున్నా లైవ్ లో. ఇప్పుడు దీనికి మీరు ఏమంటారు అంటే, ఒక ఎండి అని చెప్పి ఒక ఆయన కాల్ చేయడం జరిగింది. ఆయన ఎండిఓ కాదు కూడా నాకు తెలియదు. ఆయనతో మాట్లాడినప్పుడు మీకు ఏం కావాలో చెప్పండి సార్, నేను చేస్తాను అది అంటే, నేను ఇప్పుడు ప్లేట్లో నేను లైవ్ లో చూపిస్తున్నా కాక్రోచ్, దానికి మీరు ఏం చేస్తారు అంటే, మాకు మీరు ఒకవేళ జిహెచ్ఎంసీ కంప్లైంట్ ఇచ్చినా సరే మాకు ఒక వార్నింగ్ లెటర్ వస్తుందని చెప్పారు. అదే విధంగా నేను జిహెచ్ఎంసీ కాల్ చేయడం జరిగింది. జిహెచ్ఎంసీ వాళ్ళు నాకు ఒక రిఫరెన్స్ నెంబర్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఏమన్నారంటే 2 hours to 2 days లో మీ ఇష్యూ అనేది రిజాల్వ్ అవుతామన్నారు. మరి 2 days వరకు ఆ ప్లేటు నా టేబుల్ మీద ఉండదు, నేను ఈ రెస్టారెంట్లో ఉండలేను. సో ఆ 2 days లో నాకు ఎలాంటి న్యాయం జరుగుతుందో నాకు అర్థం అవ్వట్లేదు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థింగ్, హైదరాబాద్ అనేది లాస్ట్ స్టేజ్ లో ఉందని చెప్పి నాకు ఎప్పుడో తెలిసింది. మొన్న రీసెంట్ గానే నేను ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లో సర్చ్ చేసేటప్పుడు హైదరాబాద్ ఫుడ్ క్వాలిటీ విషయంలో చాలా డౌన్ లో ఉంది, లాస్ట్ స్టేజ్ లో ఉందని చెప్పి కూడా తెలిసింది. సో అదే విధంగా నా ప్లేట్ లో రావడంతో అసలు ఇది ఎక్కడ వరకు వెళ్తుంది, ఒక ఫుడ్ డిపార్ట్మెంట్ కంప్లైంట్ చేస్తే వాళ్ళు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు, మీడియా వాళ్ళు వచ్చి ఇది ఫేస్బుక్ లో లేకపోతే న్యూస్ ఛానల్లో పోస్ట్ చేసినప్పుడు జస్ట్ చూసి వదిలేయడమనా, లేకపోతే దీనికి ఒక క్లారిటీ అనేది ఉంటుందా, ఒక డెడ్ ఎండ్ అనేది ఒకటి ఉంటుందా, లేకపోతే రెస్టారెంట్ సీజ్ చేస్తారా, లేకపోతే కంపెన్సేషనా, అకామిడేషనా, ఎలాంటిది వస్తుంది అసలు అని చెప్పి తెలవడానికే నేను ఇది ఇష్యూ అనేది రేజ్ చేయడం జరిగింది.